తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డు విషయంలో నిన్న సుప్రీంకోర్టులో వాదనలు ప్రతివాదనలు వినిపించారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటూ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు మాట్లాడారు. ఇక చంద్రబాబు గారికి సంబంధించినటువంటి లాయర్లు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది, దీంట్లో ఎటువంటి దాపరికాలు లేవు, కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాం నుండి కల్తీ జరగడం ఖచ్చితంగా వాస్తవమే, ఇగో ల్యాబ్ రిపోర్ట్లు అంటూ ఎవరికి సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. కానీ కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ఆత్రం ఆగదు కదా. అసలు వెంటనే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఏం చేశారు తెలుసా, ఒక్క విషయం మాత్రం హల్చల్ చేసేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి న్యాయం గెలిచింది అంటూ మొదలుపెట్టి ఒక ట్యాగ్ లైన్స్ ఏర్పాటు చేసి, సత్యమేవ జయతే న్యాయం గెలిచింది అంటూ ట్యాగ్ లైన్స్ ఏర్పాటు చేసి, కావాలనే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చిందంటూ సుప్రీంకోర్టు కూడా నమ్మేసింది. సుప్రీంకోర్టు కూడా తీర్పు వెలువడించింది. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, చంద్రబాబు ఓడిపోయాడు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ అసలు ఏమీ జరగలేదు, ఇదంతా బోటకమైన వార్తలు, చంద్రబాబు కావాలని చెప్పి సూపర్ 6 పథకాలు అవలంబించడం లేక ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా. మీకు తెలియని వాస్తవం ఏంటంటే అక్కడ కేవలం విచారణలు జరిగినాయి, వాదోపవాదాలు ప్రతివాదనలు విన్నారు. సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వాలా, అసలు కల్తీ ఏమీ జరగలేదని చెప్పి ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఏవైతే రిపోర్ట్లు ఉన్నాయో ఆ రిపోర్ట్ల ఆధారంగా సుప్రీంకోర్టు ఎంక్వైరీ అన్ని మొత్తం ఇరుపక్షాల వాదనలు విందే, జరిగిందా జరగలేదా, ఎందుకు బయట పెట్టారు, ఎందుకు ఇలా జరిగింది, చంద్రబాబు గారు మీ దగ్గర రిపోర్ట్లు లేకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, సో అలా పెట్టడం కరెక్ట్గా, దానివల్ల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక మాట అంటే దీన్ని ఏం చేశారంటే న్యాయం గెలిచింది సత్యమేవ జయితే, ఇక ట్యాగ్ లైన్లు మొదలు పెట్టేశారు. అసలు వాస్తవంగా అక్కడ జరిగిన విషయం ఏంటి, మొత్తం నిన్న ఎంక్వైరీ జరిగింది అంతే. నిన్న దాని గురించి వాదోపవాదాలు జరిగాయి, ఇంకా దీని గురించి స్పష్టత ఇంకా రాలేదు, సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిన విషయం వాస్తవమే, 4 లారీలు వెళ్ళాయని చెప్పి సుప్రీంకోర్టు కూడా విషయం వెల్లడించింది. కల్తీ జరిగింది అన్న విషయం కూడా ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా మాట్లాడారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న వాస్తవం చూస్తే కనుక ఖచ్చితంగా కల్తీ జరిగింది. సో అది జరిగిన తర్వాత ఏం చేశారు, ఎలా జరిగిందని చెప్పి వాదోపవాదాలను వింటున్నారు. ఈ మధ్యలోనే సత్యమేవ జయితే న్యాయం గెలిచింది, చంద్రబాబు కావాలని ఇరికిస్తున్నాడు, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ప్రజల్ని ప్రలోభపెట్టి తప్పుడు వార్తలు సృష్టిస్తాం, కాకపోతే ఇందులో ఏమీ లేదు. అసలు తీర్పు రాకముందే మీ అడావుడేంటో ఏకంగా సాక్షి పేపర్లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయాలి అంటూ ఇక సాక్షి టీవీ ఉంటారు ఈశ్వరరావు ఇక మొదలుపెట్టేసి ఏమంటున్నాడు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాల్సిందే. అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు విషయం ఏం జరిగింది, ఆ తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది అంటూ పక్క ఆధారం ఉన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది, కేసు నడుస్తూ ఉంది, దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఎంక్వైరీ చేసిన రిపోర్ట్లు అక్కడ ఉన్నాయి, దాని మీద ఇంకా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా రిపోర్ట్ రాలేదు, అసలు ఏ విషయాన్ని ఇంకా దాని కేసు సంబంధించినటువంటి తీర్పు ఇంకా బయటికి రాలేదు, వీళ్ళ అడవుడు మాత్రం ఎక్కువైపోయింది. సత్యమేవ జయతే, అసలు దేనికి సత్యమేవ జయతే, ఏమైనా సాధించేసావు నువ్వు? హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేలా అంత దారుణానికి ఒడుగట్టు కూడా సత్యమేవ జయతే అని చెప్పి మాట్లాడుతున్నామంటే దీనికన్నా మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా దీంట్లో కల్తీ జరిగిందన్న వాస్తవాలు బయటకు వచ్చినాయి. చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు అనుభవంతో ఎంత చెయ్యాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు, దీన్ని నిరికించాలని ఏ దారిలో నిరికించవచ్చు, కానీ హిందూ సాంప్రదాయాన్ని దేవుడితో చెలగాటం ఆడుతూ మిమ్మల్ని ఇరికించాలంత అవసరం ఏంటి చంద్రబాబు గారికి? చంద్రబాబు మాట్లాడిన వాస్తవాలు అసలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఇది తప్పు జరిగింది కాబట్టి. అంత అనుభవం లేని వ్యక్తి కాదు కదా చంద్రబాబు గారు, అంత ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి కాదు కదా. ఇంత వాస్తవాన్ని బయటికి పెట్టారంటే అన్నీ ఆలోచించేగా బయట పెడతారు.
ఇంత పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టి జరిగిన ఈ కల్తీ వ్యవహారాన్ని అంతా బయట పెట్టారంటే ఆషామాషా కాదు కదా. యావత్తు భారతదేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడిందంటే కారణం ఏంటి? కల్తీ జరిగిందనే కదా. తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పిన ప్రసాదం లడ్డు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ ప్రసాదం లడ్డూకి ఈ 5 సంవత్సరాల్లో, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఇంత దారుణాన్ని ఒడిగట్టారంటే బయట పెట్టుకుని ఎలా ఉంటారు? అసలు 320 రూపాయలు 350 రూపాయలకి నెయ్యి దొరికేస్తుందా? ఇక్కడ కాదా మీరు ఇక్కడ దొరికేలేదా? ఈ విషయంలో నాణ్యమైన కల్తీ లేనటువంటి నెయ్యి 350 రూపాయలు కొనుగోలు మేము చేస్తున్నాము, ఆ నెయ్యితోనే మేము ఈ తిరుపతి లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నామని చెప్పి మీరు చెప్పిన మాటలు కదా ఇవన్నీ. మీ నోటంటే వచ్చినటువంటి వేదవాక్కులు కదా ఇవన్నీ. మీరు చెప్పేసి ఇవన్నీ మీరు చేసేసి అబ్బే మాకు తిరుపతి లడ్డూకి మాకు ఏ సంబంధం లేదు, అసలు కల్తీ ఏమీ జరగలేదు, ఇదంతా డ్రామా బూటకం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవాలు అసలు ఇంకా తీర్పు వెలువడనే లేదు, అసలు దీని గురించి ఇంకేమీ జరగను కూడా లేదు. నిన్న జరిగింది ఈ ఎంక్వైరీ, విపక్ష వాదాలు వినిపించారు, 3వ తారీఖుకి వాయిదా వేశారు. ఆ 3వ తారీఖున ఇంకా ఉంది, ఇంకా తేల్చాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్న విషయాల్లో వెంటనే ఇది ఒక్క మాటకే సత్యమవ జైతే, న్యాయం గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, చంద్రబాబు ఓడిపోయాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా. అసలు ఇందులో కొంచెమైనా ఆలోచించాల్సిన విషయం ఏమైనా మీకు ఉందా? వాస్తవాలు పక్కాగా ప్రజలకి అన్నీ చేరువయ్యే విధంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తూ ఉంటుంది. కనీసం ఆ తీర్పు కూడా రాకుండా మీ అడావుడికి, మీరు చేసే పెర్ఫార్మెన్స్కి ఆస్కార్ లెవెల్లో మీరు అవార్డు కోసం ప్రయత్నిస్తారని అర్థమైంది. కానీ ప్రజలకు మాత్రం పక్కా నమ్మకం ఉంది, కల్తీ జరగబట్టే ఈ రోజున ఆ భక్తులే కానీ, ఆ భక్తులు చెప్పిన మీరు చాలామంది మీరు పబ్లిక్ బైట్స్ అయితే ఒకసారి మీకు అర్థమవుద్ది. చాలా ఛానల్ ఎవరో ఒకరు పబ్లిక్ బైట్స్ తెస్తూ ఉంటారు. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందా అని అడిగిన ఆ ప్రశ్నకి ఎవరు చెప్పినా సరే అవును 100% కల్తీ జరిగింది. అప్పుల లడ్డూకి ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన లడ్డును ఒకసారి కంపారిజన్ చేసి చూడండి. అప్పట్లో లడ్డు 2-3 రోజులకే కుళ్ళు వాసన వచ్చేసేదట. తర్వాత కనీసం అక్కడ మౌలిక వసతులు సరిగ్గా లేవు, ఫుడ్ విషయంలో క్వాలిటీ లేకుండా, సరిగ్గా ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయకుండా రేషన్ బియ్యంతో అన్నం వండడం, ఆ పప్పు చారులో నీళ్ళే ఉండడం, ఇవన్నీ ఆ భక్తులు చెప్పే మాటలే. మేమేం పుట్టకిచ్చిన మేము మీలా చేయాల్సినంత అవసరంలా, వాళ్ళు చెప్పిన వాస్తవాలు ఈరోజు మీకు తెలియపరుస్తున్నాం. కానీ తీర్పు రాకుండానే మీరు చేసే అడవడి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన అంటే ఇక మీరు చెప్పిందే రైటు, మీరు చెప్పిందే వాస్తవం అన్నట్టు మొదలెట్టేశారు. ఒక సాక్షిలో ఒక మాత్రం వార్త వచ్చిందంటే మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు అంతే. పేటీఎం బ్యాచీలు అందరూ రెడీ అయిపోతారు, ఇక పోస్టులు పెట్టేయడం, అవి చేయడం అవి మొదలెట్టేస్తారు. కానీ అక్కడ వాస్తవంగా జరిగిందా లేదా, ఒరే ప్రజలకి ఇది దేవుడితో చెలగాటం ఆడుతున్నారు, ఇది వాస్తవం అవాస్తవం తెలుసుకోకుండా మనం రిపోర్ట్ ఇచ్చేతనం, ఇది రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోకుండా మాట్లాడతాం అని చెప్పి కనీసం ఆలోచన ఉండదు. అక్కడ తీర్పు రాకుండానే మీ అడావుడు కొద్ది తగ్గించండి రా బాబు, ఇప్పటికైనా కొద్ది మారండి రా బాబు. అధికారంలో లేరు, 11 సీట్లు పరిమితం అయ్యారు, అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడారంటే అసలు మిమ్మల్ని ఏం చేయాలో కూడా అర్థం అవుతులే.